మహాసభలలో మనముంటకు ప్రభు కృప చూపించారు. ఈ మహాసభలకు సాతాను ఎంతో ఆటంకము కలిగించిన మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్ని ఆటంకాలు తొలగించి 70 మహాసభ పండుగను మహాఘనముగా జరిగించుకోవడానికి కృప చూపించారు. అందుకు మనం అందరం ఎంతగానో సంతోషించాలి. మరి ఈలాగు మనము మహాసభల పండుగ చేసుకుంటూ ప్రభువును గానము చేస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆ యొక్క వాక్యాలు ధ్యానిస్తూ మనము ఎగిరే అంత సంపాదించుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటూ ఆత్మ సంబంధంగా తయారు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నా వాక్య వర్తమానము కొరకున్న ఒక వాక్య భాగం మీకు ఈ సమయమందు తెలియచేస్తాను. పరమార్థ జ్ఞానకు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6, 7, 8 వచనములు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6, 7, 8 వచనములు. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోనొక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపతిని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధ నీతి క్రియలు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు అనేక స్తోత్రములు. మీ పరిశుద్ధ వాక్యమును ఈ సమయమందు ధ్యానిస్తూ ఉండగా ముందుగా వాక్య భాగం చదువుకొని ఉన్నాము. నాయన, వ్రాయించిన వారు మీరు, ఆ భావాన్ని ఎరిగిన వారు మీరు కనుక ప్రభా, వ్రాయించిన మీరే, భావాన్ని ఎరిగిన మీరే ఈ వాక్య భావాన్ని ప్రతి వారికి బయలుపరచవలసిందిగా కోరుచున్నాను. నన్ను మరుగుపరచండి, మీరే మాట్లాడండి, మీ యొక్క మహిమ చూపించమని మహిమ నాథుడైన యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క కృపా సమాధానములు, ప్రభు యొక్క రక్షణ రాకడ దీవెనలు మీకు కలుగును గాక. ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగమంతట్లోనూ ఒకే ఒక్క మాట మీకు చూపిస్తాను. ఆ వాక్య వచనములన్నీ మనకు చెప్పుకునే సమయం లేదు, అంత అవకాశము లేదు, కానీ ఒకే ఒక్క మాట మీకు చూపిస్తాను. ఆ మాట ఏమిటంటే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఈ ఒక్క మాటే చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. మరి ఎవరిని గురించి వ్రాయబడింది మాట? ఆయన ఎవరై ఉన్నారు అంటే అక్కడే ఉంది, గొర్రె పిల్ల. వివాహోత్సవ సమయం వచ్చినది. ఎవరు గొర్రె పిల్ల? మనకే బాగుగా తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయములో 29వ వచనములో యోహాను గారు అంటున్నారు, ఇదిగో లోకపాప మోసుకుపో దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువును చూచి ఆయన ఏమంటున్నారంటే,
ఈయన గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అంటే లోకపాపం అంతటిని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభే గొర్రెపిల్లగా ఉన్నారు కనుక ఆయన ఎవరు అంటే గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభే. మరి యేసుక్రీస్తు ప్రభువుకు ఒక భార్య ఉందట. అంటే ఆమె సిద్ధపరచబడిన వధువుగా మనం చూస్తున్నాము. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభే గొర్రెపిల్ల అయితే మరి ఆయన భార్య ఆమె ఏ విధముగా ఉన్నారు అని చూసినట్లయితే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమె తన్ను తానే సిద్ధపరచుకుంది, కానీ ఎవరో సిద్ధపరచబడినటువంటి ఆమె కాదు. లోకములో ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాము. ఎందరో పెళ్లి కుమార్తెలు సిద్ధపడుతూ ఉంటారు. పెళ్లి రోజున పెళ్లి కుమార్తెను ఎందరో సిద్ధపరుస్తారు చాలా కష్టపడి. పెళ్లి సమయం అయిపోయినా కానీ సిద్ధపడినది ఇంకా పూర్తి కాదు. అందరికీ కాస్త కోపం కలుగుతూ ఉంటుంది. అయితే పెళ్లి కుమార్తెను సిద్ధం చేస్తారే కానీ పెళ్లికో సిద్ధపడుతుందా? కానీ ఇక్కడైతే గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువుకి భార్య అయితే ఎలాగున్నారంటే తన్ను తానే సిద్ధపరచుకొనుట, అదే గొప్ప సంగతి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభువే పెళ్లి కుమారుడైతే మనం ఆయనకు భార్య కావాలంటే మనము ఎటువంటి వారముగా ఉండాలి అంటే మనమే సిద్ధపరచుకునే వారముగా ఉండాలి. అందుకే ఒక పాట మనం పాడుతున్నాము. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. విశ్వాసులారా, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంఘం పని ఏమిటంటే వరుని కొరకు ఎదురు చూచుట. మరి ఆమె మామూలుగా ఎదురు చూస్తే బాగుగా ఉండదు, కానీ తన్ను తాను సిద్ధపరచుకొని ఎదురు చూస్తే అది అసలైన ఎదురు చూచుట. ప్రియ విశ్వాసులారా, వధువు ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, దాన్ని గురించి అయ్యగారే చాలా విషయాలు రాశారు. మనం ఎంతో ధన్యులము, ఎందుకంటే బైబిలు మిషన్ వారము కాబట్టి. ఎందుకు ధన్యులమంటే మనకు ఎన్నో పుస్తకాలు ఉన్నవి. అందులో ఒక పుస్తకం ఏమిటంటే రాకడ ప్రార్థనలు స్తుతుల పుస్తకం మనం కలిగి ఉన్నాము. అందులో వధువు ఎలా సిద్ధపడాలో దాని గురించి అయ్యగారు ఎంతో వివరముగా వ్రాసారు. ఆ పుస్తకంలోనే చివరి భాగములో ఒక చక్కని సంగతి వ్రాసారు. ఆ సంగతి ఏమిటంటే పెళ్లి కుమార్తెగా సజీవుల గుంపులో ఎత్తబడి వారికి ఉండవలసిన లక్షణములు. సజీవుల గుంపులో ఎత్తబడి వారికి ఉండవలసిన లక్షణములు. మనము పెళ్లి కుమార్తెగా తయారు కావాలి. రెండవది, మరణము కాదు కానీ సజీవులముగా ఉండి ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఏం చేయాలో అయ్యగారే చాలా చక్కగా వ్రాసారు. అవేమిటి ఆ లక్షణములంటే, ఒకటి బైబిల్ చదువుట, రెండవది ప్రార్థనలు చేయుట, మూడవది స్తుతులు చేయుట, నాలుగవది సువార్త అందించుట, ఐదవది ప్రవర్తన సరిచూచుకొనుట, ఆరవది శ్రమలు సహించుట, ఏడవది చందాయిచ్చుట, ఎనిమిదవది జ్ఞానమును సరైన రీతిగా వాడుకొనుట. ఈ 8 లక్షణములు కలిగిన వారే సజీవుల గుంపులో ఎత్తబడేవారుగా ఉంటారు. యేసుప్రభువుకి రాకడ ఆలస్యమైనా కానీ అప్పటి వరకు సజీవంగానే ఉంటారన్నమాట. కాబట్టి ఎంత గొప్ప సంగతి ఏ భక్తులు రాయలేదు.
ఎవరు వ్రాసారు? మన తండ్రి గారే వ్రాసారు. ఇవన్నీ చూడడానికి తేలిగ్గానే ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. కానీ ఈ విశ్వాసులారా, సామాన్యమా? బైబిల్ చదువుట సామాన్యమా? ప్రార్థన చేయుట సామాన్యమా? స్తుతించుట సామాన్యమా? సువార్త ప్రకటించుట సామాన్యమా? శ్రమ సహించుట ప్రవర్తన సరిదిద్దుకుంట సామాన్యమా? శ్రమ సహించుట సామాన్యమా? చందా ఇచ్చుట సామాన్యమా? జ్ఞానమును సరిగా వాడుకొనుట సామాన్యమా? ఇవన్నీ పైకి చాలా తేలికగానే కనబడతాయి, కానీ చాలా కష్టము. చాలామంది, నేనే చాలామంది గమనిస్తున్నాను, ఒక పాదిరిగా అనేక సంఘాల్లో సేవ చేస్తూ, అనేక స్థలాలకు మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెబుతూ, అనేక ప్రాంతాలు చూస్తూ ఉన్న నేను గమనించింది ఏమిటంటే, చాలామంది బైబిలే చదవడం లేదు. ప్రియ విశ్వాసులారా, చాలామంది బైబిలే చదవడం లేదు. చదివినా కానీ ఏదో మొక్కుబడిగా చదివేవారుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 34:16 ఏముందంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా గ్రంథము 34:16 తెలియజేస్తూ ఉంది. ఏమని? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి. అలా చదువుతున్నారా? కాబట్టి చాలా మందికి ఉన్న గొప్ప లోటు ఏమిటంటే, బైబిలే చదవకపోవుట. చదువుతారులేండి, వాళ్ళకు ఒకసారో 2 సార్లు. మరి కొంతమంది అయితే రోజు చదివేవారుగా ఉంటారు, కానీ గ్రంథం పరిశీలించి చదువుకోరు. కాబట్టి బైబిలు బాగుగా చదివేవారుగా ఉండాలి. రెండవదిగా ప్రార్థించేవారుగా ఉండాలి. అనగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యం బాగా చదివినప్పుడు ప్రార్థన బాగా చేయగలుగుతాము. కనుక మనమే ప్రార్థన బాగా చేసేవారముగా ఉండాలి. చాలా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారంటే అది కూడా మొక్కుబడే. అందుకే అయ్యగారు రాశారు, బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెలువుడి. దేవుని ఎప్పుడు మహిమా కలుగానీయుడి. దేవునికి ఎప్పుడు మహిమా కలుగానీయుడి. ఎలా ప్రార్థించాలి? అయ్యగారే పాటలో రాశారు. పాట అంతా కాదు, పల్లవులోనే రాశారు. ఏమని? బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. ఇప్పటిదాకా చేయకపోయినా కానీ ఇక్కడైనా బహుగా ప్రార్థన చేయండి అంటున్నారు. బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి కీడును గెలవండి, దేవునికి మహిమ కలగనివ్వండి అంటున్నారు. ప్రియ విశ్వాసులారా, అలాగా ప్రార్థించేవారుగా తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇక మూడవది స్తుతులు చేయుట. మనమే చాలా బాగా విన్నాము స్తుతిని గూర్చి. కనుక ప్రభు స్తుతించాలి. బైబిల్ బాగుగా చదివినవారు బాగా ప్రార్థన చేయగలరు, బాగా ప్రార్థన చేసేవారు బాగా స్తుతించగలరు. కాబట్టి ఇదంతా కూడా ఒక చైన్ వంటిదన్నమాట. ఒక బంగారు ఆభరణము ఎంత చక్కగా పొదగబడి ఉంటుందో అలాగే దేవదాసయ్య గారే వ్రాసారు. బైబిల్ బాగుగా చదివితే ప్రార్థన బాగా చేయగలరు. ప్రార్థన బాగా చేసేవారు బాగుగా స్తుతి చేయగలరు. కనుక బైబిల్ చదవకపోతే ప్రార్థన రాదు, ప్రార్థన లేకపోతే స్తుతి ఉండదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనమే బైబిల్ బాగా చదవాలి, ప్రార్థనలు బాగా చేయాలి, స్తుతులు బాగుగా చేయాలి. ఇక నాలుగవది ఏమిటంటే సువార్త అందించుట. యేసుక్రీస్తు ప్రభు యొక్క వార్తను అందరికీ అందించే వారముగా ఉండాలి, ప్రభు యొక్క పని చేసే వారముగా ఉండాలి. అందుకే వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడమని
దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి అని మీకు తెలియచేస్తున్నాను. అందుకే ఒక చక్కని పాట మనము ఎరుగుదము. పాటలు ప్రార్థన వాక్య పఠనము దాటియౌ శుభవార్త ప్రకటనలు. పాటలు ప్రార్థన వాక్య పఠనము దాటియౌ శుభవార్త ప్రకటనలు. దీటగు కానుకల్ తెచ్చు సమర్పణ నీటుగా చేసిన నిలబడగలవు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనగ నీవు చేయుచుండ వీటినెల్లనడ్డగించిన నిజముగా దాటి మీదికి కీడు రాగలదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. కాబట్టి ప్రియ విశ్వాసి, భయపడక్కర్లేదు. నీ జీవితంలో పాటలు ఉంటే, నీ జీవితంలో ప్రార్థన ఉంటే, నీ జీవితంలో వాక్యం ఉంటే, నీ జీవితంలో స్వార్థ ప్రకటన ఉంటే, నీ జీవితంలో కానుకలు వేసే లక్షణం ఉంటే నీకేమీ భయం లేదు. లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా వీటినెల్లనడ్డగించి నిజముగా దాటి మీదికి కీడు రాగలదా? ప్రియ విశ్వాసి, లోటు లేకుండా ఈ అన్ని క్రమములు నువ్వు చక్కగా చేస్తే నీ మీద కీడు రాలేదు. నీ వాక్యం బాగా చదువుతూ ఉంటే, ప్రార్థన బాగా చేస్తూ ఉంటే, పాటలు బాగా పాడుతూ ఉంటే, నీవు దేవునికి వాక్యం బాగా ప్రకటిస్తూ ఉంటే నీ మీద కీడు రాలేదని చక్కగా తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియ విశ్వాసి, నీవే అన్ని క్రమంగా చేస్తే నీకు భయమే ఉండదు, భయపడనక్కర్లేదని తెలియచేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, సువార్త అందించుట, ప్రభును గూర్చిన వార్త అందరకు అందించేవారుగా ఉండండి. అంతేకాకుండా 5వది ప్రవర్తన సరిచూచుకొనుట. ప్రవర్తన సరిచూచుకొనుట. మన ప్రవర్తన ఎలాగుందో మనమే చూసుకోవాలి. ఎవరో చెప్పడం కాదు, ఎవరు చెప్పలేరు కూడా. కాబట్టి నా ప్రవర్తన నాకు తెలుసు, మీ ప్రవర్తన మీకు తెలుసు. కాబట్టి మీరే మీ ప్రవర్తన సరిచూచుకోవాలి, సరి చేసుకోవాలి. యేసు ప్రభువే మహాదేవుడే, కానీ ఆయన ఏమంటున్నారు, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని ఆయనే అడిగారు. ప్రియ విశ్వాసులారా, నన్ను గూర్చి ఎవరేమనుకున్న పనులు పనుకోలేదు, కానీ నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేశారు. వారు చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు అని కూడా ప్రశ్న వేశారు. వారు చెప్పారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభువే ఆయన ఎంత దేవుడైనా కానీ మనిషిగా ఉన్నారు. కాబట్టి ఆయన అడుగుతున్నారు ఏమనుకుంటున్నారని చెప్పి. కాబట్టి ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన సరిగా చూసుకోవాలి. ఇది 5వ లక్షణమని ఆయగా తెలియచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభు అన్నారు, ఒక రోజున ఏమన్నారు, నాలో పాపం మీరు ఎవడు స్థాపించను, నాలో పాపం మీరు ఎవడు స్థాపించని ప్రభువే స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి అనగా ఎంత పాపం లేకుండా ఉన్నాను అని ఆయనే తెలియచేశారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి, మనము అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం పాడుతున్నాం కదా, అధమము ఒక్క పాపమైనా అంటకుండా ఉన్నది. వధువు సంఘమని చక్కగా తెలియచేశారు. కాబట్టి ఆయనకు భార్యగా తయారు కాగోరే వారులారా, ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రవర్తన సరిచూచుకోండి, ప్రవర్తన చేసుకోండి. అధమము ఒక పాపం లేకుండా చూచుకోండి. అంత ప్రత్యేకముగా తయారు కావాలని మీకే తెలియచేస్తున్నాను. ఇక 6వది ఏమిటంటే శ్రమ సహించుట. విశ్వాసంగా మనకు ఎన్నో శ్రమలు అయినప్పటికీ శ్రమలు మనము సహించే వారముగా ఉండాలి. మనము శ్రమలు సహించే వారమో కాదో రాత్రి మన యొక్క అన్నగారే పరీక్షించారు. ఎవరండి మనకు? సృష్టి మనకు అన్నగారే. మనం మనుషులు మనమేమో తర్వాత చేయబడ్డాము, సృష్టి ముందే చేయబడింది కనుక రాత్రి కాలమందే అన్నగారే పరీక్షించారు. కనుక వర్షము అకస్మాత్తుగా వస్తే మరి మీరే చాలా సహించుకున్నారు.
మీ అందరినీ చూసినప్పుడు అర్ధరాత్రులు మేమందరం మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరు కూడా కోప్పడుకోలేదు, ఎవరు విసుక్కోలేదు, కానీ ఎంతో జాగ్రత్తగా ఆ నీడకు వచ్చినట్లుగా మేము చూస్తున్నాము. ఉదయకాలంలో కూడా ఓపికగానే ఉన్నారు, అన్ని సమయాల్లో కూడా ఓపికగా ఉన్నారు. కనుక అటువంటి శ్రమ వచ్చినా కానీ మీరు సహించారు, చాలా సంతోషము. మన యొక్క శ్రమ, మన యొక్క లక్షణం ఎలా ఉందో చూడడం కొరకే ఒక పరీక్షలు నెగ్గారా ప్రియ విశ్వాసులారా? శ్రమ వచ్చినప్పటికీ మనము సహించాము కనుక ధన్యులమే. అంతకన్నా అధికారులైన వారు ఇంకెంతో, వారి యొక్క భారం ఎంతంత కాదు, వారు సహించారు. అలాగే మహాసభల కన్వీనర్ గారు, అయ్యగారు కూడా ఎంతో సహించారు. ఈ రోజంతా వారు నిలబడి అన్ని విషయాలు జాగ్రత్తగా చూచి మీ అందరి యొక్క క్షేమం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. వారి పడ్డ శ్రమ ఇంతంత కాదు. రాత్రి 1:30 వరకు అయ్యగారు పండుకోలేదు. తీరా పండుకుందాం అనుకుంటే వర్షం వచ్చింది. ఇక అక్కడి నుంచి వారు నిద్రపోలేదు. ఇక ఈరోజు సాయంకాలం వరకు వారు నిద్రే లేకుండా నిలబడి అన్నీ చేశారు. మన మహాసభల కన్వీనర్ గారు రెవరెండ్ జె. శామ్యూల్ కన్నయ్య గారు. కనుక అలాగూ మన మిషన్ పెద్దలైన వారు, అలాగే అధికారులైన వారు, మరి ముఖ్యులైన వారు మన యొక్క సభల కన్వీనర్ గారి అంత శ్రమ సహించి వారే మన క్షేమం కొరకు అంతగా ప్రయాసపడని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనము శ్రమ సహించే వారముగా ఉండాలి. ఇది 6వ లక్షణము. ఇక 7వది ఏమిటంటే చందా ఇచ్చుట. ఏంటండి ఆ చందా ఇచ్చుట? మనం దేవునికే సమృద్ధిగా చందా ఇచ్చేవారం కావాలి. ఇస్తున్నాం కానీ తగినంతగా ఇవ్వడం లేదు. ఎలాగిస్తున్నాము? ఏదో మన యొక్క జ్ఞానం ఇస్తున్నామేమో కానీ మహాసభ కదా, ఒక 1000 ఇద్దాములే, మహాసభ కదా 10 ఇద్దామని చెప్పి మన జ్ఞానంతో ఇస్తున్నాము. కానీ అలా కాదండి. ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరు స్తుతులు చేస్తారో, ఎవరు సువార్త అందిస్తూ ఉంటారో, ఎవరు పొత్తు సరిచూసుకుంటారో, ఎవరు శ్రమ సహిస్తారో, ఎవరు మరి ఇవన్నీ కలిగి ఉంటారో, వారు ఏం చేస్తారంటే దేవునికి మనసు ఎరిగి వారే చందా ఇస్తారు. మనం ఇచ్చే కనుక మనం మనసు ఇస్తున్నాము, కానీ దేవునికి మనసు ఎలాగుందో, నా ద్వారా దేవుడు ఎంత ఆశిస్తున్నారో అది గుర్తించి ఇచ్చేవారముగా కావాలి. కాబట్టి మనమే చందా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా దేవునికి సంతోషం కలిగించే చందాగా ఉండాలి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనము దేవునికి చందా ఇచ్చేవారము కావాలి. కనుక మరి ప్రభే కానుక బిడ్డ దగ్గరే కూర్చున్నారట. ఒకప్పుడు ఎవరైనా కానుక వేస్తున్నా చూస్తున్నారట. కనుక అందరూ వేసిన తర్వాత ఆయన ఏమన్నారు? ఈ పేద విధురాలే అందరికంటే ఎక్కువగా వేసిందని చెప్పారు. కారణం ఏమిటి? పైకి చూస్తే తక్కువే, కానీ ఆయన దృష్టికి మాత్రము ఎక్కువే. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేవునికి అంగీకారం కొండే కానుక మనము మనస్ఫూర్తికి ఇచ్చేవారము కావాలి. కానీ పేరు కొరకు, గొప్ప కొరకు, మరి దేని కొరకు చేసే వారము కాకూడదు. కానీ చంద ఇచ్చేటప్పుడు కూడా మనము ప్రభు వైపే చూస్తూ చంద ఇచ్చేవారము కావాలి. అలాంటి చందా ఇస్తే దేవునికే చాలా సంతోషము. అందుకని గొప్ప చందా ఏమిటంటే, ఇదిగో ప్రభా, నా కానుకే కాదు, నన్ను నేనే మీకు అర్పించుకుంటున్నాను. తనువు నాదిది గోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. చాలండి ప్రియ విశ్వాసులారా, తనువు నాదిగో. అయ్యగారు ఏం చేశారంటే ఆయన కొన్న వాటిని కూడా మాత్రమే కాదు, కానీ చివరిగా తను తానే ప్రభువుకు కానుక వేసేసుకున్నారు. అదే గొప్ప చందా. ఇక చివరిగా చూస్తే జ్ఞానమును సరిగా వాడుకోనంట. ఇదే గొప్ప పాయింట్. ప్రియ విశ్వాసులారా, భక్తులందరూ కూడా అన్ని చెప్పొచ్చేమో కానీ 8వ లక్షణం మాత్రం చెప్పలేరు. ఎందుకంటే జ్ఞానమును సరిగా వాడుకొనుట ఇదే చాలా ప్రాముఖ్యమైంది. ఇందులో ఏముందండి అనుకోవచ్చేమో, కానీ అసలంతా ఇక్కడే ఉంది. మీరు ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత స్తుతులు చేసినా, ఎంత సువార్త అందించినా, ఎంత ప్రార్థన సరిచూసుకున్నా, ఎంత శ్రమ సహించినా, ఎంత చందా ఇచ్చినా కానీ చివరిగా జ్ఞానము కానీ సరిగా వాడుకోకపోతే మీ యొక్క భక్తి అంతా వృధా అయిపోతుంది. మీరే పూర్తిగా దేవునికి దూరం అయిపోతారు. ప్రియ విశ్వాసులారా, మనం బైబిల్ మిషన్ వారము చాలా జ్ఞానముగా ఉండాలి. సాతాను మనపై ఎక్కువ కనువేసించాడు కాబట్టి, మిషన్ దూరం చేసే విధముగా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఇలాంటి కాలంలో మనము ఎంతో జ్ఞానముగా ఉండాలి. బైబిల్ మిషన్ ఎలాగ జన్మించిందో, ఎలాగూ ప్రయాణం చేసిందో, ఎలాగూ వచ్చిందో, ఎక్కడ స్థిరపడిందో, ఎలా వృద్ధి పొందుతుందో అన్ని బాగా మనము గ్రహించుకోవాలి.
గ్రహించుకొని ఏది కేంద్ర స్థానము, ఏది ప్రధాన స్థానము, ఏది ఏర్పాటు స్థలము మనం బాగుగా గుర్తించి మనమే ఏర్పాట్లు స్థిరముగా ఉండాలి తప్ప ఏమేమో ఆలోచిస్తూ వారు చాలా గొప్పవారు, వీరు చాలా గొప్పవారు, వారు చాలా పాటుగాళ్ళని చెప్పి అనుకుంటూ మనము మోసపోయామంటే మాత్రము చివరగా అంతా కోల్పోయిన వారమే. కాబట్టి చాలా గుర్తించాలి. 8వ అంశము చాలా ప్రాముఖ్యమైంది. జ్ఞానమును సరిగా వాడుకోవాలి. మరి మొట్టమొదటిగా చూస్తే ఏదెను తోటలో ఆదాము హవ్వలైన వారే ఉన్నారు. దేవుడే వారికి చక్కని తోట ఇచ్చారు, ఆ తోటలో ఉంచారు. అయితే మరి వారికి దేవుడు ఏం చెప్పారంటే, ఇదిగో ఈ పండు తినవద్దన్నారు. అన్ని పండ్లు తినండి, తోటంతా మీదే, అన్ని పండ్లు తినండి, కానీ ఈ ఒక్క చెట్టు పండు మాత్రం తినవద్దని చెప్పన్నారు. అది దేవుడు ఆదాము గారు చెప్పారు, ఆదాము హవ్వగా చెప్పారు. వారు తినకుండా చాలా కాలం ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత వచ్చాడు సాతాను సర్పం ద్వారా వచ్చి ఇది నిజమా అన్నాడు, ఎన్నో చెప్పాడు, చివరగా పండు తినిపించాడు. బాగుందా? ప్రియ విశ్వాస గుర్తించండి. అవ్వమ్మగారే జ్ఞానం ఉపయోగించలేదు. అవ్వమ్మగారు దేవుడు జ్ఞానం ఇచ్చారు, కానీ జ్ఞానం సరిగా వాడుకోలేదు. అయ్యో వీడెవడో వచ్చి ఈ పని తినవద్దంటున్నాడు, ఎంత కాలము తోడు తిరుగుతూనే ఉన్నాము, ఆ పని తినలేదు కాబట్టి, వీడెవడో వచ్చి తినమంటున్నాడు కాబట్టి. అసలే మరి సంగతి ఏంటో తెలుసుకుందామని నాకు నా భర్త ఆదాము గారు ఉన్నారు, నాకు నా తండ్రి దేవుడు ఉన్నారు కనుక నా భర్త గారిని అడుగుతాను, లేక దేవుని అడుగుతానని చెప్పి ఆమె కాస్త జ్ఞానం ఉపయోగిస్తే చాలు పండు తినకుండా ఉండేవారు. ఈ సమస్య రాకుండానే ఉండేది. కానీ జ్ఞానాన్ని సరిగా వాడుకోకపోవడం వల్ల పండు తిన్నారు కనుకే అందుకే పతనమైపోయారు. అలాగే నేటి కాలం మనము ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా స్తుతించినా, ఎంత సువార్త చేసినా, ఎంత ప్రార్థన సరిచూచుకున్నా, ఎంత శ్రమ సహించినా, ఎంత చందా ఇచ్చినా, కానీ 8వ పాయింట్ చాలా ప్రాముఖ్యమైంది. జ్ఞానమే సరిగా వాడుకోండి. ఎవరు ఏర్పాటు అధికారులుగా ఉన్నారు, ఏది ఏర్పాటు స్థలము, ఏది ఏర్పాటు కార్యములను గుర్తించి ఎంతో జ్ఞానంగా మనము మన యొక్క భక్తిలో ముందుకు అడుగు వేసే వారముగా ఉండాలి తప్ప అజ్ఞానముగా వెళ్ళిపోయామంటే మాత్రము అంతా కోల్పోయే వారమే. కాబట్టి ప్రియ విశ్వాసులారా గుర్తించండి. 8 సంగతులు భద్రముగా మనసులో ఉంచుకోండి. 8వది జ్ఞానమును సరైన రీతిగా వాడుకొనుట. మరలా చెబుతున్నాను, 8వది జ్ఞానమును సరైన రీతిగా వాడుకొనుట చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్లో చాలా మంది ఉన్నారు, జ్ఞానముగా ఉన్నవారు, అజ్ఞానముగా ఉన్నవారు. మరి దేవుడే కల చూపించారు యోసేపు గారికి, నువ్వు రాజు అవుతావని. ఈ మధ్యలో ఎన్ని వచ్చాయో, కానీ ఎన్ని వచ్చినా కానీ యోసేపు గారే అవన్నీ కూడా చక్కగా దాటుకొని చివరగా సింహాసనం ఎక్కారు. కారణం ఏమిటంటే జ్ఞానమును సరిగా వాడుకొనుట. కాబట్టి మనము మేఘమెక్కే పర్యంతము ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో జ్ఞానముగా ఉండాలి. అందుకే వాక్యం బాగా చదవండి, ప్రార్థన బాగా చేసుకోండి, బాగుగా స్తుతించండి, బాగుగా సువార్త చెప్పండి, బాగుగా ప్రవర్తన సరిచూచుకోండి, బాగుగా శ్రమ సహించండి, బాగుగా దేవుని చందా ఇవ్వండి. చందా దగ్గర గారు చెప్పారు, మాటలా మూటలా అని చెప్పన్నారు ఒకప్పుడు వర్తమానం చెబుతూ. కాబట్టి ప్రియ విశ్వాసారా చాలా మంది ఏం చేస్తారు, మాటలు చెప్తారు కానీ మూటలు మాత్రం దేవునికి ఇవ్వలేరు. కానీ మనమే చందా ఇచ్చేవారం కావాలి. మామూలు చందా కాదు, కానీ మూటలే దేవునికి ఇచ్చేవారం కావాలి. చందా బాగుగా ఇవ్వండి, అంతే కాదు. కానీ చివరగా జ్ఞానమును సరిగా వాడుకోండి, అప్పుడు ధన్యులు కాగలరు. అలాంటి గొప్ప భాగ్యము ఆయనకు భార్య కాగలిగిన మనము, లేక భార్యగా కాకోరే మనము మనమే సిద్ధపరచుకుంటూ, మనమే తయారు చేసుకుంటూ, నా ప్రభుకు నేను వధువుగా ఉండాలి, నా ప్రభుకు నేను భార్యగా ఉండాలి అనే దృక్పథంతో 8 చక్కగా కలిగి ఉండండి. ఆయనకు భార్యగా ఉండండి.